నమో వెంకటేశ. సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన సన్నిధిలో మన తిరుపతి భానుస్వామి ఒక ఆయన బోర్డు మెంబర్. ఇంత ముందుగా ఒకసారి బోర్డు మెంబర్ ఉన్నాడు, ఇప్పుడు మళ్ళా కూటమిలో బోర్డు మెంబర్ ఉన్నాడు. 100కు పైగా ఆవులు చనిపోతే ఆయన స్పందించిన తీరు నిన్నటి దాకా ఏమీ లేదు, ఏమీ తెలియని తేలిపుట్టిన దొంగలాగా ఈ భానుస్వామి, తిరుపతి భానుస్వామి. మా నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు లేవనెత్తి నిన్న ప్రశ్నలకి ఉలిక్కిపడి అలా సావనే లేదు, చచ్చిపోనే లేదు అని అబద్ధాల స్టేట్మెంట్ నిన్న సాయంకాలం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఇస్తాడు. భానుస్వామి తెలుసుకోండి, దానికి ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఇంత ముందు వరకు మీ హయాంలో 6 మంది చనిపోతే అతను సస్పెండ్ చేశారు మొన్న బ్రహ్మోత్సవాల్లో. ఇప్పుడు 6 రోజులు తాత్కాలికంగా వేశారో కూడా ఏలేదో కూడా తెలియదు. ఆ టీటీడీ డైరీ ఫారంలో ఏనుగులు, గుర్రాలు, ఆవులు, ఎనుములు, ఎద్దులన్నీ టీటీడీ వారు సాగుతారు దానా వేసి. మీరు ముట్టుకు అవన్నీ మర్చిపోయి మీకు దానా పడిపోతే సారనుకునేసి టీటీడీకి ఎటువంటి సంబంధం లేదు, నేను బోర్డు మెంబర్, నేను తాత్కాలికంగా సీఎంల చుట్టూ, చైర్మన్ చుట్టూ తిరుక్కుంటూ, కేంద్ర మంత్రుల చుట్టూ తిరుక్కుంటూ మీ పబ్బం గడుపుకొని గోరక్షణ అనేది ఒకటి ఉంది తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో. అక్కడి నుంచి పాలు టీటీడీకి పోతాయి, స్వచ్ఛమైన నీటితో అభిషేకాలు కానీ స్వామికి నైవేద్యం పెడతారని కనీసం జ్ఞానం కూడా లేకుండా మీరు రాజకీయ ఉపన్యాసం ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం? తిరుపతి భానుస్వామి డ్రెస్ వేసుకుంటే గడ్డం పెంచుకుంటే సరిపోదు స్వామి, లౌక్యముగా ఉండాలి. మీ స్థాయికి మా నాయకుడు కరుణాకర్ స్థాయికి నకకి నాగలోకంతా మీరు పైరు వేరు చేసి బోర్డు మెంబర్లు అవుతున్నారు. మీకన్నా సీనియర్లు ఉన్నారు, వాళ్ళని ఎక్కడ కనపడడం లే, మీలాగా పైరు వేరు చేయలేక సంబోధించేటప్పుడు మీరు అనాలి స్వామి. నువ్వు అంటే మా నాయకుడిని మీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత గౌరవం ఇచ్చి పుచ్చుకోండి. పదవేం శాశ్వతం కాదు, 10 నెలలు అయిపోయింది, ఇంకో 14 నెలలు మళ్ళా మీరు ఎవరినో అడ్డమైన చుట్టూ తిరుక్కొని పదవులోకి రావాలి. ఇంత లోపల కూటమి ఉంటుందో ఓడుతుందో తెలియని పరిస్థితి స్వామి. 100 ఆవులు చనిపోతే నిస్సిగ్గుగా అలా లేదు, ఇన్ఫెక్షన్ వచ్చింది, అలా అయింది, ఇలా అయింది, దేనికి చిన్న వ్యాధి వచ్చినా, జ్వరం వచ్చినా ఆ డైరీ ఫారం డాక్టర్లు ఉంటారు, అనేక రక్షణ ఉంటుంది, అనేక లక్షలు పెడతారు. నెలకు బడ్జెట్ ఎన్ని లక్షలు పెడతారని కూడా దానాలకు సంబంధించి. దాంట్లో కూడా మీకు ఏమైనా దానా మొత్తం కదా ఆ ఆవులతో పాటు పోతే పోనీ మనకి ఎక్కువ అవుటికి వేసే దానా ఖర్చు మిగిలిపోయి మనకేమైనా దానా అవసరం ఏమైనా అనుకుంటున్నాను. మాకైతే అర్థంగా మీ పాలక మనుషులు దీనికి మీకు నైతిక బాధ్యత వచ్చి మీ పాలక మండలి వచ్చినప్పటి నుంచి అనేక అక్రమాలు జరుగుతూ మీ సాక్షాత్ మీ కూటమి సీఎం గారు నెయ్యి కల్తీ కాడి నుంచి వెంకటేశ్వర మీ పాపం ఆ రోజే మీకు పతనం స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 6 మంది ఎప్పుడు చనిపోవడం, తిరుపతిలో చనిపోవడం, కొండ మీద ఎప్పుడు మద్యం మాంసం దొరకడం. అంటే మీ పరిపాలన, మీ సెక్యూరిటీ ఎంత వ్యవస్థ అంటే ఈ రోజుకి గుళ్ళోకి 3 వ్యక్తులు చెప్పులేసుకొని వచ్చేసారు గాలిగోపురం దాకా, అంత సెక్యూరిటీలో ఉన్నారు. మీకు జోబి నిండితే కాదు స్వామి, భగవంతుడు పరిరక్షణ చేయండి. ఆయన ప్రక్షాళన చేయాలని చూస్తే మీరు అపక్షాళన చేస్తున్నారు భానుస్వామి. ఇది మంచి పద్ధతి కాదు. తిరుచానూరులో ఒక సందర్భంలో ప్రైవేటు గోశాలకి చనిపోతే 10 ఆవులు మీరు ఆగమేఘాల మీద పోయి దానికి నీళ్లు లేవు, దానా లేదు అని హంగామా చేశారే, ఆ మధ్యలో పోయేసి మీ కూటమి నాయకులు కానీ అవుటి దానా లేక చచ్చుకున్నాయి, మీకు దానా పడితే వదిలేశారు ఆ సబ్జెక్ట్ మీరు. కాబట్టి మీరు దాన్ని చూసి దాన్ని వెంటనే పరిరక్షించి ప్రైవేటు గోశాలకి మీరు ఎంత శ్రద్ధ తీసుకున్నారో, మీరు సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర బోర్డు మెంబర్ ఉంది, అక్కడున్న గోవులు చనిపోతే దానికి మీరు ఎంత రెస్పాన్స్ తీసుకోవాలి. తిరుపతిలో ఉంది మీరు, ఆయన సనాతన స్వామి, ఆయన వస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. మీరు ఇప్పుడు తిరుపతిలో ఒక స్వామిగా తయారయ్యాడు కాషాయ కొట్లు వేసుకొని, ఎవరిని మబ్బు పెట్టాలని. తిరుచానూరులోని రాధా గోవింద గోశాలను బీజేపీ టీడీపీ నేతలు సందర్శించారు. గుప్తాలలో వరుసగా 10 గోవులు మృతి చెందాయి. ఆ చనిపోయిన గోవులను కుక్కలు పీక్కు తింటున్న దృశ్యాలు చూసి గోశాల నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాలలోని సుమారు 300 గోవులు తిండి లేక అలమటిస్తున్నాయన్నారు. పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని తీసుకువచ్చి గోవులకు పరీక్షలు నిర్వహించారు. వాటికి గడ్డి, ఇతర ఆహారాన్ని అందజేశారు. మరోమారు ఈ ఘటన జరిగితే ఆందోళన తప్పదని ఇప్పటికైనా టీటీడీ ప్రభుత్వ అధికారులు స్పందించాలని కోరారు బీజేపీ నేత. కాబట్టి మీరు ప్రైవేటు దానికి అంత ఇంట్రెస్ట్ గా స్పందించిన వ్యక్తి, టీటీడీలో కొన్ని 100,000 ఆవులు ఉన్నప్పుడు మీరు ఇంకా ఎంత బాధ్యతగా పరిరక్షించాలి.
ఆయన సేవకులుగా ఉంటామని చెప్పుకొని ప్రెస్ మీట్లు పెట్టి ఉపన్యాసాలు ఇస్తారే, గోమాత తల్లితో సమానం. అలాంటి తల్లి చనిపోతే ఎంత బాధో, ఆవు గోమాత గారు చనిపోవడం అంతే బాధాకరం. టీటీడీ అంత పెద్ద సంస్థలో కొన్ని వందల ఆవులు చనిపోతా ఉంటే మీరు స్పందించుకుంటా మీ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి కూడా మా నాయకుడి మీద విరుచుకుపడతాడు. అంటే నిజం మాట్లాడితే మీరు తట్టుకోలేరా? అంటే మీరు మెప్పు పొందాలి. ఇంకా ఎన్ని వందల ఆవులు చనిపోతే మీకు వచ్చే ఆవుకు పెట్టే దాని బదులు మీకు వస్తున్న దాని లెక్కేస్తున్నారా? వీటికైనా ఆలోచించండి, వీటికైనా జవాబు చెప్పండి. ముందు మీకే మాత్రం నైతిక హక్కు ఉంటే భానుస్వామి మీరు రిజైన్ చేయండి. ఈ గోమాతలు చనిపోయిన దానికి నేను నైతికంగా రిజైన్ చేస్తున్నాను. ఈ కూటమిలో అన్యాయం అక్రమాలు మేము వచ్చినాక మరీ విపరీతం అవుతున్నాయి కాబట్టి మేము రిజైన్ చేస్తామని చెప్పి మీ చైర్మన్ గారు మీరు రిజైన్ చేసి స్వచ్ఛంగా తప్పుకుంటే మీరు నిజాయితీ పరులు. అందరూ తిరుపతి ప్రజలు గారు మిమ్మల్ని హర్షిస్తారు. కాబట్టి ఈ శిలక పలుకులు రాజకీయం మానేస్తారా? ఇంకోటి మాట్లాడే రాజకీయం మాట్లాడాల వ్యవస్థ, ధార్మిక సంస్థ వ్యవస్థలో జరిగిన లోపాలు సరిదిద్దుకోవాల్సిన పోయి రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చేది ఎంతవరకు సమంజసం? మీరు అది గుర్తించుకొని ఇంకోసారి గౌరవంగా పెద్దలైన కరుణాకర్ రెడ్డి గారిని గౌరవంగా సంబోధించి నేర్చుకోండి. మేము కూడా నువ్వెంత అనగలుగుతాం, అది సంస్కారం అనిపించుకోదు. నువ్వు మాకన్నా 2-3 ఏళ్ళు పెద్దోడైనా గౌరవిస్తాం. ఆ గౌరవాన్ని కాపాడుకొని భానుస్వామి గారు మీరు పెద్దవాళ్ళని గౌరవించి ధార్మిక సంస్థలు ఉన్నంత వరకు చూసుకోండి. భక్తులు చూసుకునేది కాదు, మీకు వచ్చిన భక్తులు శ్రద్ధగా చూసుకునేది కాదు, అక్కడున్న అనేక మూగజీవాలను కానీ శ్రద్ధగా చూసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భద్రత విషయంలో లోపాల విషయంలో పరిరక్షించి వాళ్ళ మీద సస్పెండ్ చేస్తారా, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారా? లేదు మాకు ఇదే కరెక్ట్, మేము చేసే పద్ధతి కరెక్ట్ అంటే మీ విజ్ఞప్తి గురించి అన్ని మీ పాపాలు రోజు రోజు పడతాయి. ఆ కలియుగం వెంకటేశ్వర స్వామి భగవంతుడు మిమ్మల్ని ప్రక్షాళన చేసే దిశగా తీసుకుని వెళ్తాం. మీకు స్టార్టింగ్ అని మీ కూటమి నాయకుడు ముఖ్యమంత్రి సాక్షాత్ దేవుడి మీద అభాండం వేసిందే మీకు పతనం స్టార్ట్ అయిపోయింది. ఆ పతనానికి నాందే డే బై మొత్తం ఇదే తీసుకుని పోతుంది. ఇంకైనా గుర్తించి కళ్ళు తెరిచి ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను మనం ఇస్తున్నాం భానుస్వామి గారు.